కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ పర్యటించారు. గత నెల 31న కత్తిపూడి గ్రామంలో దాడికి గురైన ముత్తిన రామకృష్ణను పరామర్శించి 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. బీసీలపై దాడి చేసిన దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. అధికారంలోకి వస్తే బీసీ రక్షణ చట్టం తెస్తానన్నారు. చంద్రబాబు ఇప్పుడు జరుగుతున్న దాడులకు బాధ్యత వహించాలన్నారు. బాధితుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న దాడికి పాల్పడిన నిందితులపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని రామచంద్ర యాదవ్ ప్రశ్నించారు. గత నెల రోజుల క్రితము ఒక బీసీ బిడ్డ పైన జరిగిన దాడికి సంబంధించి బాధితుణ్ణి అతని కుటుంబాన్ని పరామర్శించడానికి కత్తిపూడి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను అధికారంలోకి వస్తే బీసీలకు రక్షణ చట్టాన్ని తీసుకొని వస్తాను, రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడుతానని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత 20 నెలల కాలంలో రాష్ట్రంలో బీసీల పైన జరుగుతున్న దాడులకు, హత్యలకు, అరాచకాలకు, అణచివేతకు పూర్తి బాధ్యత వహించాల్సిన అవసరము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అదే విధంగా నిందితుడిని కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత మీకుంది. జరిగిన దాడికి, సంఘటనకు మీరు ఏదైతే తూటా మంత్రంగా రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో దాన్ని మోడిఫై చేసి 307 సెక్షన్ పెట్టి వెంటనే నిందితుడిని కఠినంగా శిక్షించాలని, అదే విధంగా ఈ రాష్ట్రంలో బీసీల పైన దాడులు, దళితుల పైన దాడులు, మహిళల పైన జరుగుతున్న దాడులకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కళ్ళు తెరవకపోతే మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.